హైదరాబాద్ అంటే మెట్రో సిటీ, హైదరాబాద్ అంటే గ్లోబల్ సిటీ, హైదరాబాద్ అంటే బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ఇండియా. ఇదంతా నాణానికి ఒకవైపు, మరి నాణానికి మరోవైపు బాగలేని రోడ్లు, ఎక్కడ పడితే అక్కడ తెరుచుకుని ఉన్న మ్యాన్ హోల్లు, రోడ్ల మీద వారుతున్న మురుగు, కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి. బస్సు ఫుట్బోర్డ్ని పట్టుకొని ఇట్లా ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్న దృశ్యాలు మనం రోజు హైదరాబాద్లో చూడొచ్చు. కానీ ఇవేవి అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ కనిపించవు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ పరిస్థితి మాత్రం మారట్లేదు. ఇట్లా ఫుట్బోర్డ్ ప్రయాణం చేస్తూ దురదృష్టవశాత్తు ఆ విద్యార్థి కనుక కింద పడి మరణిస్తే ఒక 2 రోజుల పాటు మీడియా మొత్తం కోడై కూస్తుంది, హల్చల్ చేస్తుంది, ఆ తర్వాత మర్చిపోతుంది. ప్రమాదం జరగకుంటే ఆ పిల్లగాడు కాలేజీకి పోతాడు, ఒకవేళ ప్రమాదం కనుక జరిగిందంటే శ్మశానానికి పోతాడు. ఇంతే తప్ప ఈ పరిస్థితిలో మార్పు అనేది రావట్లేదు. ఈ సమస్య ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విపరీతంగా ఉంది. రీజన్ ఏంటంటే మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్ చుట్టూ విపరీతంగా ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ కాలేజీలకు పోవాలంటే రెండే 2 మార్గాలు. ఒకటి కాలేజ్ బస్సులు, రెండోది ఆర్టీసీ బస్సులు, లేదంటే సొంత బైక్లు. కాలేజ్ బస్సులు విపరీతంగా ఫీజులు ఛార్జ్ చేస్తాయి. సో మ్యాక్సిమం అమ్మాయిలు, కొంతవరకు అమ్మాయిల పేరెంట్స్ కొంతవరకు ఎఫర్ట్ చేసి పంపిస్తున్నారు. ఇక బైక్స్ ఇవన్నీ అయితే కాస్త ఉన్నత మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు అవి కొనియగలుగుతారు. బాగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆ పూర్తిగా చదువు కోసమే వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అటు బైకులు కొనియలేరు, కాలేజ్ బస్సులలో పంపేయలేరు. సో వాళ్ళకున్న ఏకైక ఆధారం ఈ ఆర్టీసీ బస్సులు, గవర్నమెంట్ ఇచ్చే బస్ పాస్లు. ఆల్మోస్ట్ 80% ఇంజనీరింగ్ కాలేజీల్లో, ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి కనుక మనం ఒకసారి వెళ్ళి చూస్తే ఒక 20 నుంచి 30% మంది మాత్రమే ఈ కాలేజీ బస్సులు లేకుంటే సొంత వెహికల్స్లో వస్తారు. మిగతా వాళ్ళంతా దాదాపు ఆర్టీసీ బస్సులలోనే వస్తారు. కానీ ఆ విద్యార్థులకు సరిపోయినన్ని ఆర్టీసీ బస్సులు మాత్రం ఇప్పుడు మన దగ్గర లేవు. రోజు మీరు పొద్దున 8 గంటల నుంచి 9 గంటల మధ్య కనుక అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా అవుట్స్కట్స్లో ఈ సమస్య విపరీతంగా ఉంటుంది. మొత్తం ఇట్లా ఫుట్బోర్డులు పట్టుకొని ఎలాడుతుంటారు పిల్లలు. అసలు చూసేటోడికి భయం అయింది. ఆ బస్సు నడిపే డ్రైవర్కి నరకమే, ఆ బస్సులో టికెట్లు ఇచ్చే కండక్టర్కి నరకమే, ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కూడా నరకమే. ఇదేమి ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన సమస్య కాదు. హైదరాబాద్ చుట్టూ ఇంజనీరింగ్ కాలేజీలు ఎప్పుడు ఏర్పడాయో అప్పటి నుంచి ఈ సమస్య మొదలైంది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా దీన్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టూ కొన్ని కొత్త డిపోలు ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మొత్తం లాభాలు రావట్లేదు, నష్టాల పేరుతో ఆ డిపోల్ని మొత్తం ఎత్తేసినాయి. ఉదాహరణకి హైత్నగర్ 2 డిపో, నాగోల్ 2 డిపో, ఇబ్రహీంపట్నం 2 డిపో, ఇట్లా కొన్ని కొత్త డిపోలు ఏర్పాటు చేశారు. కానీ అవి ఏవి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అవన్నిటిని ఎత్తేసి ఒకే ఒక్క డిపోని కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్లో మెట్రోని ఇంకో 100 కిలోమీటర్ల వరకు గవర్నమెంట్ పెంచడానికి ట్రై చేస్తుంది. ఇందులో మెట్రో ఫేజ్ 2A కింద 24,000 కోట్లకు పైగా ఖర్చు చేయడానికి గవర్నమెంట్ రెడీ అయింది. అట్లాగే మెట్రో ఫేజ్ 2B కింద 18,000 కోట్లకు పైగా ఖర్చు చేయడానికి గవర్నమెంట్లు సిద్ధమవుతున్నాయి. కానీ అదే టైంలో ఒక 1000 ఆర్టీసీ బస్సులు, గతంలో 3,800 ఆర్టీసీ బస్సులు ఉండేవి ఎప్పుడు కరోనా కంటే ముందు. కరోనా తర్వాత ఆల్మోస్ట్ 1000 బస్సు సర్వీసుల్ని ఆర్టీసీ నిర్దాక్షిణ్యంగా కోసిపడేసింది, ఎందుకంటే ఆ రూట్లలో లాభాలు లేవని. ఆ తర్వాత మెట్రో వచ్చిన తర్వాత ఇంకొక 1000 బస్సుల దాకా తగ్గించింది. ఇప్పుడు మొత్తం కొత్తవి పాత బస్సులు అన్నీ కలిపి 2,800 బస్సులు మాత్రం హైదరాబాద్లో నడుస్తున్నాయి. ఇవన్నీ దాదాపు ఒక పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక 10,000 ట్రిప్పులు నడుస్తున్నాయి. కానీ ఏ మూలకు సరిపోవట్లేదు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ మహిళలకు ఫ్రీ జర్నీ పెట్టిన తర్వాత కొంచెం అటో ఇటో చేతులు డబ్బులున్న వాళ్ళు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులన్నా పోయేది. ఇప్పుడు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు కూడా మహాలక్ష్మి పథకం వల్ల ఫుల్ ప్యాక్ అయిపోతున్నాయి. రీసెంట్ గా ఒక 500 వరకు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి అని చెప్తున్నారు. అవన్నీ పాత ఎక్స్పైర్ అయిపోయిన బస్సుల స్థానంలో వచ్చినాయే తప్ప అదనపు సర్వీసుల కోసం తీసుకుంటున్న బస్సులు అయితే కాదు. ఒక కొత్త ఎలక్ట్రిక్ ఆర్డినరీ బస్సు కొనాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 40 లక్షల ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. అంటే అన్ని రకాల సబ్సిడీలు ఓను, కేంద్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ వస్తుంది, ఇవన్నీ ఓను ఒక బస్సు కొనాలంటే 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం ఒక 1000 బస్సులు కనుక కొనాలంటే మహా అయితే 500 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వాలైనా ఇదే పరిస్థితి. మెట్రో ఇంపార్టెంటే, వద్దని ఎవరు అనట్లేదు, కానీ ఇది కూడా ఇంపార్టెంటే కదా. రూట్ లెవెల్లో ఉన్న సమస్య పరిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది కదా. మరి ఎందుకు ఈ దిశగా అసలు ప్రయత్నించట్లేదంటే ఒకే ఒక కారణం, అందులో సివిల్ వర్క్స్ ఉంటాయి, రకరకాల కమిషన్లు వస్తాయి. ఈ 1000 బస్సులు కొనడం వల్ల అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ కమిషన్లు వచ్చే అవకాశం లేదు. మెట్రో నిర్మాణానికి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్న గవర్నమెంట్లు 1,000 కోట్ల రూపాయలు ఈ ఆర్టీసీ బస్సుల మీద గనక ఖర్చు పెట్టగలిగితే ఈ ఇట్లా వేలాడుతూ వెళ్తున్నారు కదా విద్యార్థులు, వీళ్ళ అవస్థలన్నీ తీరిపోవడానికి అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లాగే ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.